హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, టెక్నికల్ అనాలిస్ట్ సామంత్ గారు మనతోని ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. అసలు స్టాక్ మార్కెట్‌లో ఉండే రిస్క్ ఏంటి సార్? చాలా మంది రిస్క్ అంటుంటారు దీన్ని. రిస్క్ అంటే ఏంది అనంటే, ఏ బిజినెస్ అయినా సరే, ఇప్పుడు మనం సపోజ్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకుందాం. అందులో రిస్క్ ఎంతుంది అనేది చాలా సార్లు చూసాం మనం. ఏంది అనంటే, రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అవ్వదు. అందులో కొంచెం పైరసీ చంపేస్తది. కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ జనాల ఇంట్రెస్ట్‌ని బట్టి ఒక్కో విధంగా ఉంటది. సో, ఇన్వెస్ట్ చేసిన ప్రతి స్టాక్ గూడా అలాగే సక్సెస్ అవ్వాలని ఏం లేదు. మన ఇండియాలో దాదాపు కొన్ని వేల 8,000 నుండి 10,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి స్టాక్ మార్కెట్‌లో. అవి ఎన్నున్నాయో ఎవరికీ తెలవదు. ఎంత మంచి ఎక్స్‌పర్ట్ అడిగినా గూడా కొన్ని వేల మీద కొన్ని చెప్తాం. మ్యాక్స్ ఒక 200 స్టాక్స్ చెప్పగలుగుతాను నేను గూడా. మిగిలినయి ఏంది అసలు ఎందుకు రన్ అవుతున్నాయి అనేది తెలవదు. స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ సక్సెస్ అయితదని ఏమి ఉండదు. మన దగ్గర బాగా చూసుకుంటే గనుక అనిల్ అంబానీ ఒకప్పుడు 2007, 8 టైంలో మనకు ఆ ఫోన్లు ఉండే రిలయన్స్ కమ్యూనికేషన్ మొబైల్స్ అని ఉండే. సో అందరూ ఏమనుకున్నారు అంటే ఫ్యూచర్‌లో అంతా ఫోన్లదే హవా అనుకున్నారు. అవును. అటువంటి టైంలో ఏంది అంటే రిలయన్స్ కమ్యూనికేషన్ ఒకప్పుడు 800,000 రూపీస్ దగ్గర ఉండేది దాని షేర్. ఈ రోజు ఏంది అనంటే అది ఒకానొక టైంలో 1 రూపీకి వచ్చింది. ఎందుకు వచ్చింది అనంటే టచ్ ఫోన్లు వచ్చినాయి. పబ్లిక్‌కి నోకియా ఫోన్లు పోయినాయి. అవి కూడా తట్టుకోలేకపోయినాయి. ఏమైంది అనంటే టచ్ ఫోన్లు వచ్చినాయి. టెక్నాలజీ అడ్వాన్స్ ఎక్కువైంది. దీని యూసేజ్ పెరిగింది. దాని యూసేజ్ పడిపోయింది. అప్పుడు ఏమవుతది ఆటోమేటిక్‌గా కంపెనీ గ్రోత్ ఉండదు. నోకియా లాంటి కంపెనీలే పోయినాయి. రిలయన్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేసినోళ్ళందరూ మొత్తం లాస్ అయిపోయారు. వాళ్ళకు బర్డెన్ కాకముందు అంటే నేనిప్పుడు నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి అకౌంట్‌లో. 50,000లో నేను ఒక 5,000, 10,000 నాకు పోయినా పర్వాలేదు. నేను ఇంత రిస్క్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళైతేనే పెడితేనే బెస్ట్. లేకపోతే ఏంది అంటే నేను ఖచ్చితంగా ఉన్న 50,000 తీసుకెళ్ళి ఒకటే కంపెనీ మీద పెడతా అనడం కూడా అదొక పెద్ద రిస్క్‌తో కూడుకున్నది. ఇప్పుడు కింగ్‌ఫిషర్ విజయ్ మాల్యాది ఉంది. ఆ షేర్ కూడా ఒకప్పుడు ₹400 వరకు ఉండే. అదేమైపోయింది? పడిపోయింది. అసలు లేనే లేదు. ఇప్పుడు అది డీలిస్ట్ చేసేసిర్రు. ఇటువంటివి జరుగుతా ఉంటాయి. మొన్న ఈ మధ్య బ్రైట్ వే కమ్యూనికేషన్ దాన్ని కూడా డీలిస్ట్ చేసిర్రు. చూసుకుంటే గనుక యెస్ బ్యాంక్. యెస్ బ్యాంక్ అయితే చాలా పెద్ద బ్యాంకు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయితే గవర్నమెంట్ బ్యాంక్. ఇంకా అది మర్జ్ అయింది ఇప్పుడు. ఓరియంటల్ బ్యాంక్ అవన్నీ మర్జ్ అయిన బ్యాంక్స్. ఈ కంపెనీ షేర్లు కూడా ఏమైనాయి అంటే ₹200, ₹300 దగ్గర ఉన్నాయి కూడా ₹10కి వచ్చిన పరిస్థితి ఉంది. ఐడియా ఉంది ఇప్పుడు. ఐడియా ఒకప్పుడు 200, 250 మధ్యలో ఉండే. 2016 వరకు కూడా ఉండే ఐడియా. ఎప్పుడైతే జియో ఇంట్రడక్షన్ చేశాడో ఐడియా షేర్ వచ్చేసి బిలో ₹10, ₹5 టచ్, ₹3 దాకా కూడా వచ్చింది ఐడియా షేర్. ఎందుకు అనంటే టెక్నాలజీ అనేది అడ్వాన్స్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కంపెనీ ఉందంటే ఈ కంపెనీ పర్మనెంట్ అని ఉండదు. మనం అనుకుంటే మనకంటే దాన్ని ఢీకొట్టే కంపెనీలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో టెక్నాలజీ ఏది అడ్వాన్స్‌గా ఉందని సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే మనం రిస్క్‌ని అవాయిడ్ చేయొచ్చు. లేదు మనము ఇదే ఓల్డ్ మోడల్ వెళ్తామంటే చాలా కంపెనీలు కూడా దివాలా తీసిన సందర్భాలు ఉన్నాయి. జియో ఎందుకు అనంటే ₹300 రీచార్జ్ 2 జీబీ డేటా అంటాడు ఎవ్రీడే. స్టిల్ ఇప్పుడు ఐడియా చూసుకుంటే నా దగ్గర కూడా ఐడియా సిమ్ ఉంది. నేను అది యూజ్ చేయ జస్ట్ వైఫై ఉన్నప్పుడు కనెక్ట్ చేస్తాను వాట్సాప్. దాని రీచార్జ్ ఏంటంటే సేమ్ వాడులో 260 ఏమో తీసుకుంటారు ఐడియా వాళ్ళు. తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు మంత్లీ 2 జీబీ డేటా ఇస్తాడు. ఈ కాలంలో 2 జీబీ డేటా ఎవరు వాడరు. సో ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు. అంటే జియో బెస్టా, ఎయిర్టెల్ కూడా బాగానే ఇస్తుంది. ఎయిర్టెల్ బెస్టా లేకపోతే ఐడియా బెస్టా? ఇది మనము ఆలోచిస్తే కనుక ఏమవుతుంది ఫ్యూచర్లో ఏ కంపెనీ ఎలా వెళ్తుందని ఒక ఐడియా వస్తుంది. జస్ట్ మనం జనరల్గా యూజ్ చేసే మొబైల్ చూసుకుంటే. సో ఇక్కడ రిస్క్ ఏందనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు ఏమంటారంటే బిఎస్ఎన్ఎల్ కూడా మేము మంత్లీ వాళ్ళకంటే 200కి ఇస్తాం, ఇయర్లీ 2,400కి ఇస్తాం, వాళ్ళైతే 3,600 వసూలు చేస్తున్నారు అని. బట్ నిజంగానే బిఎస్ఎన్ఎల్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతుందా జియోకి? నిజంగా దాని సిగ్నల్ ఉన్నదా? 5G నెట్వర్క్ వస్తుందా? ఈవెన్ హైదరాబాద్ ఉంటేనే ఇప్పటికైతే రాదు అంటారు. సో వీళ్ళు నిజంగా కాంపిటీషన్ ఇచ్చి గవర్నమెంట్ నిజంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక ఇప్పుడు ఖచ్చితంగా అది రిలయన్స్ షేర్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో మార్కెట్లో మనము ఏదైనా రిస్క్ చేయాలి, రిస్క్ ఉంటుందా అన్నప్పుడు ఇటువంటి క్యాలిక్యులేషన్ మనము ఫస్ట్ మన మైండ్లో పెట్టుకోవాలా. అంటే ఈ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి వచ్చే కాంపిటీషన్ ఏంది అని చెప్పేసి. ఇప్పుడు కొన్ని కంపెనీలు ఏమంటున్నాయి, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మాకు ఎంప్లాయీస్ అవసరం ఉండయి అంటున్నాయి. కొన్ని హాస్పిటల్స్లో ఏంటంటే డాక్టర్ ప్లేస్లలో రోబోలు వచ్చి సర్జరీ చేస్తారు. సో ఇటువంటి మనం క్యాలిక్యులేషన్ చేసుకొని పెట్టగలుగుతామా లేదా చూసుకోవాలా. మళ్ళీ మార్కెట్లో ఎప్పుడైనా సరే ఈ కంపెనీ ఖచ్చితంగా ఎంత అవుతుందని ఉండదు. మనం యాజ్ అ రిటైల్ ఇన్వెస్టర్ కాబట్టి ఒక షేర్ ఒక ₹500 దగ్గర కొంటున్నాము అని అంటే అది 0 అయ్యేదాకా వెయిట్ చేయదు. అది స్టాప్ లాస్ ఉంటుంది దానికి 450 400 మళ్ళీ అది ఎంతవరకు వెళ్తుంది ఒక టార్గెట్ ఉంటుంది. అంటే 500 నుండి 700కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. అంటే మనకు కొన్న షేర్లు పెరిగాయి కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. అలా చేస్తేనే మనకు రిస్క్ నుండి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. నేను ఎవరో చెప్పారు ఏదో కొనమన్నారు, ఇది కంపల్సరీ ఎన్ని రోజులైనా వెళ్తుంది ముందుకి అనుకుంటే కనుక అది ప్రాక్టికల్గా ఎప్పటికీ వర్కౌట్ కాదు. మనం ఏం చేయాలనుకున్నా కూడా ఆ రీసెర్చ్ అనేది జరగాల. అప్పుడే మనం రిస్క్ని అవాయిడ్ చేయగలుగుతాం. మనము పైకి వెళ్తున్న కంపెనీలను చూస్తాం కాబట్టి ఇప్పుడు ఉన్న 2020 తర్వాత చాలా మందికి ఇప్పుడు 8 ఇయర్స్ నుండి ఒక 5 ఇయర్స్ నుండి మార్కెట్లో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బేర్ మార్కెట్ ఎలా ఉంటుందో ఇంతవరకు తెలియదు.
బేర్ మార్కెట్ అంటే మార్కెట్లో షేర్లు పడితే ఏ స్థాయిలో పడతాయి, వాళ్ళకి ఎంత రిస్క్ ఉంటుంది అనేది ఇప్పటివరకు తెలియదు వాళ్ళకు. సో కంపెనీలో ఇప్పుడు పెరుగుతుంది, బుల్ రన్ ఉన్నది, గవర్నమెంట్ కూడా ఏదో పాలసీస్ తీసుకొస్తుంది, సేమ్ గవర్నమెంట్ 15 ఇయర్స్ నుండి రన్ అవుతుంది. రైల్వే షేర్స్ కూడా అంటే మనకు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతూ ఉంది. సో వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు న్యూస్ బాగానే వస్తుంది. బట్ దేంట్లో ఇన్వెస్ట్ చేసినా స్టాప్ లాస్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఇన్వెస్టర్ అయినా ట్రేడర్ అయినా ఎవరైనా దాన్ని ఫాలో అయ్యి హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తేనే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రిస్క్ అవాయిడ్ చేయాలి అని అంటే నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఫ్యూచర్ కాంపిటీషన్ ఏం రాబోతుంది ఈ కంపెనీకి దీటుగా. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు సిమెంట్ రంగం చూసుకుంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ది కూడా చూసుకుంటే కనుక మనం అంతకుముందు 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ స్లాబ్ వేయాలన్నా కూడా ఎంప్లాయీస్ అవసరం, డైలీ వేజెస్ అవసరం అవ్వాలి. ఇప్పుడు ఏముంది, అదొకటి మిక్చర్ తీసుకొస్తున్నారు, ఒక పైప్ పెట్టేస్తారు, కొట్టేస్తారు, 1 అవర్లో అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది. అంటే అటువంటి కొన్ని ఇంపాక్ట్స్ ఉంటాయి. ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా సరే వాళ్ళు నెక్స్ట్ తీసుకొచ్చే టెక్నాలజీ ఎట్లుంటుంది అడ్వాన్స్, అట్లా అట్లా చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ ఫోన్లే టచ్ ఫోన్లే ఉంటాయి అనుకుంటున్నాం, చెప్పలేం, దీనికంటే ఇంకా అడ్వాన్స్ రావచ్చు. అది మనం అనుకున్నామో 10 years బ్యాక్ అనుకోలేదు. సో అలాగే ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసినా సరే మన క్యాపిటల్ పోతుందా, పోతే ఎంత రిస్క్ బేర్ చేయగలుగుతాం, ఎంత పెట్టుబడి పెట్టగలుగుతాం, ఎంత భరిస్తాం అనుకొని చేయాలి. పర్సనల్ లైఫ్ని టచ్ అయ్యే ట్రేడింగ్ మాత్రం ఎవరు చేయొద్దు. ఇప్పుడున్న జనరేషన్ మాత్రం పర్సనల్ లైఫ్ని టచ్ చేసే ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్లో చేస్తున్నారు. అది ఎప్పటికైనా మార్కెట్ ఒకసారి దెబ్బ పడితే కోలుకోవడం చాలా కష్టం. సో నేను చెప్పినట్టు అది మనం ప్లానింగ్తో వెళ్తేనే, ఇంత అనుకొని వెళ్తేనే టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ ఇవన్నీ మనకు మంచి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి, అలా అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.